మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ ఈ కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా నేను ప్రసారం చేయలేకపోయాను. కొన్ని అనివార్య కారణాలు, నా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. విని ఆనందించి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ విషయం ఏమిటో అందరం విని తెలుసుకుందాం. యథార్థ సంఘటన. కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల. బంధు మహంతి, అతని భార్య, ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులైంది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న బాజ్వార్లో భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకు అతను సహాయం చేస్తాడులే. ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకుని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. మధ్యదారిలో అడవి వస్తుంది. 1530 సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరీ నగరం చేరాడు. రాత్రి అయ్యింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు. నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే, అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులని చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభు, నేను నీ భక్తుడిని. నీవు తప్ప నాకు ఎవరు దిక్కు? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు, నాకు స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడవని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయమూ అందలేదు అనుకో. ఆమెకు నీవు ఉన్నావనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు. నీవు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం. ఆ తరువాత నీ ఇష్టం. వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కొండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకొన్నది, కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెల్లో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని
ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదు, ఇప్పుడు మొదలవుతుంది. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధును పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకుని డబ్బులు తింటూనే మనసులో, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన్ని కొట్టకండి, ఆయనకు ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ పళ్ళెలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు. మందును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకుని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయ్యింది. పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రుడు రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరీ జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంట వాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. నమ్మక బాగుపడినవారు లేరు, నమ్మి చెడినవారు లేరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాలా అద్భుతమైన కథ. ఈ కథతో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అపారమైన ప్రగాఢమైన నమ్మకాన్ని ఆ భగవంతుని మీద ఉంచినట్లయితే భగవంతుడు మనని తప్పకుండా కరుణిస్తాడని ఈ కథ ద్వారా మనకు తెలిసింది. ఈ కథను సేకరించి మనకు పంపించిన వారు శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన వారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.